ఇకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కీలకమైనటువంటి నేతలు మరి ఒక మంచి వాతావరణంలో ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని సవాలుగా స్వీకరిస్తున్నటువంటి ఒక అరుదైనటువంటి ఘట్టాన్ని చూడొచ్చు. పవన్ సవాల్ను నారా లోకేష్ స్వీకరించారు. అయితే చాలామంది అంటే ఆయనేం సవాల్ విసిరారు, ఈయనేం సవాల్ స్వీకరించారు అని డౌట్ రావచ్చు. అంటే సవాల్ అంటే మరి అదేదో ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం అనుకుంటే పొరపాటు. అది ఇద్దరి మధ్య ఒక సఖ్యత వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి సవాల్. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించినటువంటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, ప్రతి ఒక్కరి విజయం వెనక ఉండేది తరగతి గదిలోని జీవిత పాఠాలు నేర్పేటువంటి ఉపాధ్యాయులు. మన ఎదుగుదలను మన అభ్యున్నతను మరి కోరుకుంటూ మరి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో మనకి హితబోధ చేసేది గురువులే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఇదే సమయంలో మనకు నడక బాధ్యత నేర్పేది తల్లి అని, తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం అనేటువంటి ఒక పథకాన్ని మరి ప్రవేశపెట్టామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు కొనియాడారు. సో ఈ సందర్భంగా పాఠశాలలో రాజకీయాలకు ఏమాత్రం తావు లేదని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని చెప్పేసి ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు విసిరినటువంటి ఒక సవాల్కి నారా లోకేష్ గారు స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం సవాల్ విసిరారు, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం స్పందించారు ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారని చెప్పినటువంటి లోకేష్ గారు ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ గారు సవాలు విసిరారని అన్నారు. అయితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునిచ్చారు, ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతోటి ఒక మొక్కని నాటాలి అని చెప్పేసి. సో అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక సవాలు విసిరారు, రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సవాల్ను నేను స్వీకరిస్తున్నానన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని చెప్పేసి లోకేష్ గారు తెలిపారు. అంటే విద్యార్థుల చేత మొక్కలు నాటించేటువంటి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఆయన అంకురార్పణ చేయబోతున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను నా విద్యాశాఖ ద్వారా 1 కోటి మొక్కల్ని నేను మరి నా శాఖ ద్వారా నాటుతానని చెప్పేసి ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సవాల్ని ఆయన స్వీకరించారనమాట. దీంతో ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణంలో కూటమి పార్టీల మధ్య ఒక మంచి పరిపాలన సాగుతుందనేటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తాయి. మరి నిజంగా ఇది చాలా మంచి సవాలు. చాలామంది ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళు అనుకుంటారు నిజంగా లోకేష్ గారు మరి ఏదైనా సవాలు విసిరితే పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రతి సవాలు విసిరాలని, పవన్ కళ్యాణ్ గారు సవాలు విసిరితే లోకేష్ గారు ప్రతి సవాలు విసిరాలని, తద్వారా వారిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణాన్ని చాలామంది కోరుకుంటారు. బట్ కానీ ఆ పరిస్థితి లేనే లేదు. వారిద్దరి మధ్య అన్నాదమ్ముల అనుబంధం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం మరి మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం కనుక చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సొంత అన్నగా భావించి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ అంటే సాధారణమైన వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కూతురు కొడుకు, ఎన్టీ రామారావు గారు మనవడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు 3 సార్లు. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు. సో ఎన్టీ రామారావు గారు మనవడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ప్రస్తుత మంత్రి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకరణం, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆకాంక్ష ఆయనకు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. మరి అలాంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఎలాంటి ఈగో ఫీలింగ్ లేకుండా, ఎలాంటి భేషజాలం లేకుండా మరి ఆయన కాళ్ళ మీద పడి సొంత అన్నలాగా భావించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారిని గుండెలకు హత్తుకున్నారు. ఆ ఎపిసోడ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు అందరూ చూశారు. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు
పొరపత్యాలు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది వారి అవివేకమే, ఎప్పటికీ రాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా 15 సంవత్సరాలు కూటమి కలిసి ఉండాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకున్నమాట వాస్తవం. అయితే ముఖ్యమంత్రి ఎవరవ్వాలి, ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉంటారనేది వారు ఒక మంచి వాతావరణంలోనే చర్చించుకుంటారే కానీ ఖచ్చితంగా వారి మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కోటి మొక్కలు రాష్ట్రంలో నాటాలని విసిరిన సవాల్కి మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను, నా విద్యాశాఖ ద్వారానే నేను ఆ కోటి మొక్కల్ని నాటేటువంటి కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను దిగ్విజయంగా అని చెప్పేసి ఆయన సవాల్ స్వీకరించడం ఏదైతే ఉందో, విద్యాశాఖ ద్వారా అంటే విద్యార్థుల ద్వారా మొక్కలు నాటిస్తాననేటువంటి ఆలోచనతో ఆ సవాల్ స్వీకరిస్తున్నాను బహిరంగంగా చెప్పడం ఏదైతే ఉందో, కూటమి పార్టీల సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలోని కూటమి పార్టీల మధ్య ఒక మంచి వాతావరణంలో వారి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రాన్ని మరి అభివృద్ధి దశలో ముందుకు నడిపించడం కోసం ఇద్దరి మధ్య కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒక మంచి వాతావరణంలో నడుస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది.